బాబు నవీన్ అడ్డంలో అడగొట్టి పల్లె మళ్ళీ చేతి చేది సంజీవ్ సంజీవ్ కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ప్రకటించిన కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే కనీస పిఎఫ్ 10,000 వెంటనే కనీస ఈరోజు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంధువులు అనేక కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ప్రతి ఉద్యోగికి 26,000 జీతం నుంచి అలాగే పెన్షన్ 10,000 ఇవ్వాలని ఈ మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఈ ధర్నాలో పాల్గొన్నాం. మోడీ గారికి ఇప్పటికైనా కానీ మీరు 44 కోట్లను రద్దు చేసి మీకు అనుకూలమైన 4 కోట్లను తెచ్చుకున్నారు. దేనికోసం సంకేతాలు? మేము కార్మికులు మీకు కనబడతలేరా? వీళ్ళు ఇంత కష్టపడ్డా కానీ వీళ్ళకు కనీస వేతనాలు. ఈరోజు కార్మికుల సమ్మె బంద్లో భాగంగా మేము అంగన్వాడీ టీచర్లము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం. 45 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. కానీ మమ్మల్ని ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ మాతో పనులు చేయించుకుంటుంది తప్ప పర్మనెంట్ చేయడం లేదు. మేము కనీస పనికి కనీస వేతనమే అడుగుతున్నాము. మాకు 26,000 వేతనం చెల్లియాలి. మేము 2 యాప్లు చేస్తున్నాము, సెంట్రల్ది స్టేట్ది. ఈ 2 యాప్లు చేసినా కూడా మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు గత కొన్ని సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితము దీపావళి ధమాకా అని పెట్టిండ్రు, 1,500 అని పెంచుమని పెట్టిండ్రు. కానీ అవి ఇప్పటి వరకు నోచుకొని అంగన్వాడీ టీచర్లం మేము తక్కువ చేస్తున్నామా పని? మేము ఏది కూడా తక్కువ చేయడం లేదు. మమ్మల్ని కనీస వేతనం 26,000 చెల్లించమని చెప్తున్నాము. పిఎఫ్, గ్రాడ్యుయేట్ ఇవన్నీ కల్పించాలని మేము ఈ బంద్లో భాగంగా మేము కోరుకుంటున్నాము. ఈరోజు దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా మేము అంగన్వాడీ టీచర్లము మేము సర్వీసులో చేరినప్పటి నుంచి మా ద్వారా అందరూ సర్వీసులు తీసుకోవడం తప్ప కనీసం
మా కడుపుకు ఎంత అవసరమో అది కూడా లేనటువంటి పరిస్థితి మాకు ఏర్పడ్డది. ఈరోజు సాఫ్ట్వేర్లని వాళ్ళు సాఫ్ట్వేర్ రూపంగా 1 గంట 2 గంటలు చేసే పని మాకు ఈ 2 యాప్లు ఇచ్చి పోషన్ ట్రాకర్ NSTS ఇచ్చి అందులో మళ్ళా ఈ నెట్వర్క్ అనేది సరిగ్గా లేక ఇటు మా మేడంలతోటి అక్కడ సెంట్రల్ వాళ్ళతోటి ఇబ్బందులు పడుకుంటూ అయినా కూడా మనకు కనీస వేతనం లేదు. కనీసం ఇప్పటి సమ్మె చేసినప్పుడు కూడా గత మేము సమ్మెలో పాల్గొన్నప్పుడు ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం కూడా మాకు మీరు చేసే పని డబుల్ ఇవ్వాలి, మీరు కోరుకునేది తక్కువనే అని చెప్పినాయి. కానీ ఇంతవరకు 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఒక్కొక్కళ్ళు వాటి మీద ఆధారపడి చిట్టీలో ఏమో వేసుకున్న ఆయమ్మలు ఇలా మేము పనే వేయము, మేము పొట్టకోతే మాకు అక్కడ కూలికోతే 200 రూపాయలు వస్తాయన్న ఆశతోటి నిరాశతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత పని చేసిన మమ్మల్ని గుర్తించకపోవడం మాకు బాధాకరం అనిపిస్తుంది. ఇప్పటికైనా మమ్మల్ని ప్రభుత్వానికి మేము ఎంత అవసరము, ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించి మా సేవలకు గుర్తింపు తేవాలని కోరుకుంటూ